హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఒక న్యూ ఎన్విడిఏ యాడ్ ఆన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, ఇవాళ వీడియో విషయానికి వస్తే మనం ఎన్విడియాలో ఎన్నో యాడ్-ఆన్స్ మనం చూడడం జరిగింది. సో వాటి పేరు మనం చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకునే యాడ్-ఆన్ వచ్చేసి సేవ్ ఫంక్షన్. ఈ యాడ్-ఆన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం ఎన్విడియా యాడ్-ఆన్స్లో క్లిప్ స్పీక్ అనే యాడ్-ఆన్ గురించి చూసాం. అది మనకు దేనికి ఉపయోగపడుతుంది? క్లిప్ బోర్డ్లో ఉండే ఆప్షన్స్ అంటే ఆన్సర్స్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కాపీ చేస్తే కాపీ అని చెప్పడానికి, పేస్ట్ చేస్తే పేస్ట్ అని చెప్పడానికి, కట్ చేస్తే కట్ అని చెప్పడానికి ఇలా ఉపయోగపడుతుంది. సేమ్ ఇది కూడా అలాంటిదే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అవి కొన్ని చెప్పదు. కాపీ, కట్, పేస్ట్ అవి తప్ప కొన్ని చెప్పదు. ఇదేంటంటే, మనం ఏమైనా సరే రాసినప్పుడు ఆల్ సెలెక్ట్ చేస్తే కూడా ఏదైతే మనం కంటెంట్ సెలెక్ట్ చేసామో దానికంటే ముందు సెలెక్ట్ ఆల్ అని రీడ్ చేస్తుంది. చాలా బాగుంది యాడ్-ఆన్ అనేది. అది ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం షార్ట్గా, ఎక్కువ లెంత్ లేకుండా. ఈ యాడ్-ఆన్ మనం ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేద్దాం. Stop recording. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Desktop list. Op Studio 10 of 11. ఓకే, ఈ యాడ్-ఆన్ ప్రజెంట్గా యాడ్-ఆన్ స్టోర్ లేదు. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సైట్ నుంచి. నా డౌన్లోడ్స్కి వెళ్తున్నాను. Home dash file explorer. Desktop dash desktop downloads row 37. Items view list. Enigrum 2. Save function line 1.1 line gen 1 of 6. ఎస్, ఇది యాడ్-ఆన్. Save SAY space FUNCTION line 1.1 line GEN. ఓకే, ఇది ఎన్విడియా యాడ్-ఆన్ అనమాట. Date type edit NVDA add dash on. Date save function line 1.1 line gen 1 of 6. ఈ యాడ్-ఆన్ని ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేద్దాం. సేవ్ ఫంక్షన్. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. Add dash on installation dialog. Are you sure you want no button? Yes button alt plus Y. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. Down install restart NVDA dialog changes. రీస్టార్ట్ చేద్దాం. No but yes button alt plus. Loading NVDA dot. Please download dash file explorer items view list. Today desktop list. ఈ విధంగా మనం యాడ్-ఆన్ ఇన్స్టాల్ చేయాలి. ఒకసారి దీని గురించి మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. యాడ్-ఆన్ స్టోర్లోకి వెళ్ళి ఏదైతే నేను ఇన్స్టాల్ చేశానో ఆ యాడ్-ఆన్ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఇన్సర్ట్ NTA ప్రెస్ చేస్తున్నాను. NVDA view. Add dash on store dash install dash save function semi status colon enabled semi install. ఇది ఎనేబుల్లో ఉంది. నెక్స్ట్ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Description colon edit read only multi-line async NVDA add dash on that notifies you when you press CTRL plus C comma CTRL plus V comma CTRL plus X comma CTRL plus Z comma CTRL plus Y comma CTRL plus a dot. అంటే ఇది ఇక్కడ A simple NVDA add dash on that notifies you when you press CTRL. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనం ఇవన్నీ ప్రెస్ చేస్తే కంట్రోల్ C, కంట్రోల్ V, కంట్రోల్ X, కంట్రోల్ Z, కంట్రోల్ E క్లిక్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందని చెప్పేసి, ఏ షార్ట్ కట్స్ క్లిక్ చేస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి అవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఈ యాడ్-ఆన్ యొక్క ఇన్ఫర్మేషన్. Desktop list. ఫస్ట్ మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ లేదా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఏదైనా మనం Run dialog blank selection removed. రాసి కాపీ పేస్ట్ కట్ చేసి అలాగే లాస్ట్కి సెలెక్ట్ చేసి చూద్దాం ఎంత బాగా వర్క్ చేస్తుంది అనేది. NOTAEEPEATON NOTEEPEAT text notepad untitled dash notepad text editor document blank. ప్రజెంట్గా నేను ఇక్కడ వచ్చేసి MOBILE mobile space mobile వర్డ్ రాశాను. M select all mobile selected. ఇక్కడ ఫస్ట్ నేను కంట్రోల్ ఏతో షార్ట్ కట్ వాడడం జరిగింది. కంట్రోల్ ఏ ఫస్ట్ సెలెక్ట్ ఆల్ అని చెప్పింది, దాని తర్వాత వర్డ్ చెప్పింది, దాంతో సెలెక్టెడ్ అని చెప్పింది. ఇప్పుడు కాపీ చేస్తే కాపీ అని చెప్తుంది. కాపీ అయిపోయింది. mobile నెక్స్ట్ untitled dot. ఇక్కడ ఇంకో న్యూ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. Pasted. పేస్ట్ అని చెప్పింది. Mobile. Select all mobile selected. మొబైల్ సెలెక్ట్ అయింది. మళ్ళీ కట్ చేస్తున్నాను. Cut. కట్ అని మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకో న్యూ విండోలో మనం దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు. Undo mobile selected. Redo. అండు, రీడు ఇవన్నీ చెప్తుంది. ఈ విధంగా మనం ఈ యాడ్-ఆన్ యూస్ చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా చెప్పడానికి పెద్దగా ఏం లేదు. Mobile dot modify dot tick key save button desktop list. జస్ట్ లైక్ క్లిప్ స్పీక్, సేమ్ క్లిప్ స్పీక్ లాగానే ఉంటుంది. కొంచెం క్లిప్ స్పీక్లో
మనం అన్ని సెలెక్ట్ చేస్తే ఫస్ట్ సెలెక్ట్ ఆల్ అని చదవదు, దీంట్లో చెప్తుంది అంతే. ఈ యాడ్ ఆన్ గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసి దీనికి ఎక్స్పీరియన్స్ చేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ యాడ్ ఆన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజు అవుతుంది, కొంచెం వేరే ఉన్న డిస్టర్బెన్స్ వల్ల నేను వీడియోస్ అయినా చేయలేకపోతున్నాను. అయినా సరే లేట్గా అయినా సరే మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, ఇది మనం ఈరోజు తెలుసుకున్న వీడియో. అండ్ ఈ యాడ్ ఆన్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, సెట్టింగ్స్ అలాంటివి చేసుకోనిక క్లిప్ బోర్డ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు.